మన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా దేవుడు మీకు తోడై ఉండి మీకు మీ కుటుంబాలకి క్షేమమును కలగచేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఇండుడి. దైవజనుడైన పౌలు ప్రభు రాకడకు సిద్ధపరచబడుతున్న సమూహమును చూచి, క్రీస్తు రక్తముతో కడగబడిన సమూహమును చూచి ఒక శ్రేష్టమైన మాట ఆ ప్రజలతో చెప్తున్నారు. విశ్వాసులారా, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహమా, మీరు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఎందుకు అంటే, ఈ విశ్వాస పోరాటంలో మీరు అడుగు ముందుకు వేసేటప్పుడు ఎన్నో శ్రమలు కలుగుతాయి, ఎన్నో ఆపదలు ఎదురవుతాయి, ఎన్నో ఆటంకాలు మీ ముంగిట్ట నిలబడి మిమ్మల్ని పలకరిస్తూ మిమ్మల్ని పతనావస్థలోనికి తీసుకుని వెళ్ళాలని కంకణం కట్టుకుంటాయి. గనుక వీటన్నిటిని చూచి మీరు కృంగిపోవలసిన అక్కర్లేదు. మీ ముంగిట ఏది నిలబడినా, మీ ముంగిట ఏమి కనపడుతున్నా మీరు చేయవలసినది ఒక్కటే. ఏంటంటే, మీరు ప్రార్థన యందు పట్టుదల కలిగి మీరు ప్రార్థన చేస్తే నిశ్చయముగా మీ ఎదుట నిలబడిన ఆటంకాలన్నిటిని ప్రభు తొలగించి మీరు గమ్యము చేరునట్లుగాను, మీరు గమ్యము చేరి ఆయనతో నివాసము చేయునట్లుగాను ఆయన మీ పట్ల ఒక నవనూతనమైన కార్యం జరిగిస్తారు అని దైవజనుడైన పౌలు క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహముతో ఈ మాట అంటున్నారండి. శ్రమ కలుగుతుంది, కానీ మీరేం చేయాలి? ప్రార్థించాలి. కష్టం కలుగుతుంది, మీరేం చేయాలి? పట్టుదల మాత్రం వదలవద్దు. మీ ఎదుట కష్టాలు, కన్నీళ్ళు మీ ముంగిట నిలబడి మిమ్మల్ని పలకరిస్తాయి, కానీ మీరు అధైర్యపరచబడకుండా ప్రార్థనలో పట్టుదల కలిగి నిశ్చయముగా నేను దీన్ని సాధించగలను, నిశ్చయముగా నేను దీని మీద జయమును చూడగలను, నిశ్చయముగా నేను జయమునకు నాంది పలకగలను అనే ఒక పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ముంగిట నిలబడిన ఏ శ్రమ అయినా తల దించుతుందండి. నీ ముంగిట నిలబడిన ఏ పరిస్థితులైనా నీ కాళ్ళ క్రిందికి వచ్చేస్తాయి. నీ ముంగిట నిలబడి నేను భయపెడుతున్న ఏ శత్రువు ఆలోచన అయినా నీ ముంగిట నిలబడకుండా దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీవు ప్రార్థన యందు పట్టుదల కలిగి వాటి మీద నీవు జయము పొందునట్లుగా అడుగులు ముందుకు వేస్తున్నావు కదా. అధైర్యపరచబడకుండా నా దేవుడు నా పట్ల అద్భుతం చేస్తారని ఒక పట్టుదలతో నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, ఆ ప్రార్థనే నీకు విజయమును కలగచేస్తుంది. ఆ పట్టుదలతో కూడిన ప్రార్థనే జయము కలిగిన చోట నేను నిలబెడుతుంది. ఆ విశ్వాసులకు క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహముతో దైవజనుడు చెప్పాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, ఒకవేళ ఈనాటి వరకు శ్రమను చూస్తూ వచ్చావా, ఈనాటి వరకు వేదనను అనుభవిస్తూ వచ్చావా, ఈనాటి వరకు ఎన్నో ఆటుపోటులు, ఎన్నో అవంతరాలు, ఎన్నో అలజడులు నీ ముంగిటి నిలబడి నేను పలకరిస్తున్నాయా? వాటన్నిటిని చూచి అడుగు వెనకకు వేస్తూ వచ్చావా? వాటన్నిటిని చూచి కృంగిపోతూ వచ్చావా? వాటన్నిటిని చూచి అధైర్యపరచబడుతూ వచ్చావా? ఓ సేవకుడిగా వాక్యానుసారంగా నేను మీతో చెప్పే మాట ఏంటంటే, శ్రమలు నీ ముంగిట నిలబడినా అధైర్యపడవలసిన అక్కర్లేదు. కలతలు, కన్నీలు నేను పలకరిస్తున్నా నీవు కృంగిపోవలసిన అక్కర్లేదు. ఈ దినం నీవు పట్టుదలతో కూడిన ప్రార్థన నీవు చేయగలిగితే, ప్రార్థనతో కూడిన ఒక పట్టుదల నీకు ఉండగలిగితే, నిశ్చయముగా ఈనాటి వరకు నిన్ను తరుముతున్నవి, ఈనాటి వరకు నిన్ను వేధిస్తున్నవి, ఈనాటి వరకు నిన్ను కృంగదీస్తున్నవి, ఈనాటి వరకు నిన్ను పతనావస్థలోనికి తీసుకొని వెళ్ళి నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి దానిని నా దేవుడు అణచివేయబోతున్నాడు. ఈరోజు పట్టుదల కలిగి నేను సాధించగలను, పట్టుదల కలిగి నేను జయమును చూడగలను అని అడుగులు ముందుకు వేస్తేనండి, ఈ దినం నువ్వు ఎక్కడికి వెళుతున్నా, ఎక్కడ అడుగు పెట్టినా జయమును మాత్రమే చూడబోతూ ఉన్నావు. శ్రమలన్నీ తొలగిపోతున్నాయి, ఆటంకాలన్నీ కొట్టివేయబడుతున్నాయి. ఈ దినం పట్టుదలతో కూడిన ప్రార్థన నీవు చేసి
అడుగు బయట పెడితే అద్భుతమైన కార్యం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆశ్చర్యమైన కార్యం నువ్వు చూడబోతూ ఉన్నావు. అద్భుతమైన కార్యములకు నువ్వు నాంది పలకబోతూ ఉన్నావు. భయపడవలసిన అక్కరే లేదండి. ఆ రోజు దైవ సేవకుడు చెప్పాడు కదా, ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నానండి. పట్టుదలతో కూడిన ప్రార్థన చేసి చూడండి, సాధించలేని కార్యాలు నువ్వు సాధించబోతూ ఉన్నావు. పట్టుదలతో కూడిన ప్రార్థన చేసి చూడండి, శ్రమ ఈనాటి వరకు నువ్వు అనుభవిస్తున్న శ్రమ ఇక మీదట నువ్వు చూడవు. పట్టుదలతో కూడి ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నా దేవుడు అద్భుతమైన కార్యం చేసి ముగించబోతూ ఉన్నాడు. అందుకే దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో దైవ సేవకుడు ఒక శ్రేష్టమైన మాట అంటున్నారండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దైవజనుడైన సమూయేలు ఇశ్రాయేలుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. ఇశ్రాయేలు వారులారా, మీరు జాగ్రత్తగా ఈ మాట గైకొనండి. మరి ముఖ్యంగా మీ ఎదుట నిలబడిన అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీరు ఇప్పటి వరకు పూజిస్తూ వచ్చారు, ఇప్పటి వరకు మీరు ఆరాధిస్తూ వచ్చారు గనుక వాటిని తీసివేసి, అంటే వాటికి మీరు పూజించకుండా, అవి మీ మనసులో లేకుండా, అవి మీ ఎదుట లేకుండా వాటన్నిటిని మీరు తీసివేసి ఇప్పుడు ఏం చేయాలంటే పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో మీరు యెహోవా వైపు తిరిగి పట్టుదల కలిగి మీరు ఆయనను సేవిస్తే, పట్టుదల కలిగి మీరు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఫిలిష్తీయుల చేతిలో నుండి యెహోవా మిమ్మల్ని విడిపించబోతున్నారు అని దైవజనుడు వారితో చెప్పారు. అంటే ఇశ్రాయేలు ఏ చోట ఉన్నారు? ఫిలిష్తీయుల చేతిలో చిక్కుబడిపోయారు. ఫిలిష్తీయులు చుట్టుముట్టేశారు. ఫిలిష్తీయులు దండెత్తు వచ్చి వీరి మీద పడ్డారు. ఆ సందర్భంలో దైవ సేవకుడు వారితో అంటున్నారు, ఇప్పుడు మీకు వేరొక మార్గం అంటూ ఏమీ లేదు. ఇప్పటి వరకు మీరు నచ్చినట్లుగా, ఇప్పటి వరకు మీరు మెచ్చినట్లుగా, ఇప్పటి వరకు మీ హృదయ ఆలోచన ప్రకారం అడుగులు వేస్తూ వచ్చారు. అందుకే ఈనాటి వరకు ఇక్కట్లు, ఇబ్బందులు, శత్రువుల భయాలు మిమ్మల్ని తొలిచి పడవేస్తున్నాయి, మిమ్మల్ని తరిమి పడవేస్తున్నాయి. గనుక మీరు చేయవలసినది ఒక్కటే, ఆ పరిస్థితులు ఇక మీదట మీకు ఉండకుండా, ఆ స్థితిగతులు ఇక మీదట మీరు చూడకుండా, మీరు తప్పించబడినట్లుగా, మీరు విడిపించబడినట్లుగా మీరందరూ ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి పట్టుదల కలిగి, సమూయేలు అంటున్నారండి, మీరందరూ యెహోవా వైపు తిరిగి పట్టుదల కలిగి మీరు ప్రార్థిస్తే, మీరు మొరపెడితే ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారంటే పట్టుదలతో కూడిన ప్రార్థన మీరు చేశారు కనుక మేము ఇది సాధించగలం ఒక నమ్మకంతో దేవుని పాదాలు పట్టుకొని ఆయన విడిచిపెట్టకుండా మొరపెడుతున్నారు కనుక ఆయన మీ ప్రార్థనను విని, ఆయన మీ పట్టుదలను చూచి ఆయన ఏం చేయబోతున్నారంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని అందరినీ విడిపించి శ్రేష్టమైన చోట మిమ్మల్ని నిలబెట్టి మీకు జయమును ఇవ్వబోతున్నారు కనుక మీరందరూ పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. అంటే ఆ సర్వ సమాజం అంతా ఏం చేసిందో తెలుసండి. అందరూ ఏక మనసుతో దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఇలాగ ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నీవు తప్ప మాకు ఎవరున్నారు? నీవే కదా మా దిక్కు, నీవే కదా మా ఆశ్రయం. ఈ శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించు, మేము పాపాత్ములము అని దేవుని సన్నిధిలో పట్టుదలతో కూడిన ప్రార్థన చేయటం ప్రారంభించారండి. ఎప్పుడైతే వీరు పట్టుదలతో కూడిన ప్రార్థన చేయటం ప్రారంభించారో ఆకాశం నుండి ఆయన వాక్కును భూమి మీదకి పంపుతున్నారు. మీ ఎదుట నిలబడిన ఈ శత్రువులు మీ ఎదుట నిలబడకుండా ఫిలిష్తీయుల చేతిలో నుండి నేను మిమ్మల్ని అందరినీ విడిపించబోతూ ఉన్నాను, నేను మిమ్మల్ని అందరినీ తప్పించబోతున్నానని శత్రువులను అణచివేసి ఇశ్రాయేలుకు విడుదల కలగచేసి వీరికి గొప్ప
జయం అనుగ్రహించారండి. మీరు సంతోషానికి అంత ఇంత అవధులు లేవు. ఇశ్రాయేలు వారులారా, ఏంటి ఇంత సంతోషకరంగా ఉన్నారు, ఇంత ఆనందకరంగా ఉన్నారంటే వారు ఒకటే అంటారండి, మేము పట్టుదలతో మా దేవుని పాదాలు పట్టుకొని మేము ప్రార్థించాము గనుక ఆయన మాకు కలిగిన శ్రమ, మాకు కలిగిన వేదన, మమ్మల్ని చుట్టుముట్టిన శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించి ఆనందకరమైన చోట మమ్మల్ని నిలబెట్టారు అని వారు సంతోషంతో చెప్పగలరండి. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే, ఇప్పటి వరకు చెక్కబడిపోయావో, ఇప్పటి వరకు పట్టబడిపోయావో, ఇప్పటి వరకు నలపబడుతూ వచ్చావో, ఇప్పటి వరకు ఆవేదన చెందుతూ వచ్చావో, ఇక నేను విడుదల పొందలేను, ఇక నేను తప్పించబడలేను, నాకు విడుదల అంటూ లేదు అని ఒకవేళ నిస్సహాయ స్థితిలో కుప్పగా కోల్చబడి నీవు అలాగే కన్నీరు కారుస్తున్నావేమో, ఈ ఉదయకాలం నీకే ఒక శుభవార్త. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీకే ఒక శుభవార్త. ఈనాటి వరకు పట్టుదలతో కూడిన ప్రార్థన నువ్వు చేయలేదేమో నా తల్లిదండ్రులారా. ఈనాటి వరకు నీ కుటుంబంలో సమస్యలు తొలగిపోయేదానికి, నీ మనస్సులో ఉండి వేదన తొలగిపోయేదానికి పట్టుదలతో కూడిన ప్రార్థన నువ్వు చేయలేకపోతూ వచ్చావేమో. ఈరోజు శిరస్సు వంచి మనసు విప్పి ఆయన వైపు తిరిగి నీ హృదయపూర్వకముగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పట్టుదల కలిగి ఏ విషయంలో జయమును చూడాలి అని ఆలోచిస్తున్నావో, ఏ విషయంలో విజయాన్ని చూడాలని కోరుకుంటున్నావో, ఏ విషయంలో సమస్యలు తొలగిపోవాలని నీవు పట్టుదల కలిగి ప్రార్థించబోతున్నావో, ఏ విషయంలో నీవు సమాధానకరంగా సాగి వెళ్ళాలని ఈరోజు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావో, నిశ్చయముగా నీ పట్టుదలతో కూడిన ప్రార్థన నా ప్రభు వినబోతూ ఉన్నాడు. నీ పట్టుదలతో కూడిన ప్రార్థన ఆయన అంగీకరించబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ దినము నీ ప్రార్థన విని, ఈ దినం నీ పట్టుదలతో కూడిన మరుని విని ఆయన మిమ్మల్ని శ్రమల మధ్య నుంచి తప్పించబోతూ ఉన్నారు. ఆటంకాల మధ్య నుంచి మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నారు. శ్రమలు కలిగిన లోయలోంచి మీరు పైకి లేవనెత్తబడబోతూ ఉన్నారు. ఇక మీదట మిమ్మల్ని భయపెడుతున్న శ్రమే కానీ, మిమ్మల్ని భయపెడుతున్న ఆటంకాలే కానీ, మిమ్మల్ని కృంగదీస్తున్న శత్రువుల భయాలే కానీ, మీ కుటుంబాలలో అసమాధానాన్ని కలగచేస్తున్న ఆటంకాలే కానీ, వాటన్నిటిలో నుండి ఈరోజు నా ప్రభు తప్పక మిమ్మల్ని అందరినీ తప్పించబోతూ ఉన్నారు. తప్పించబడినట్లు నీవు పట్టుదలతో కూడిన ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఈ దినము నుండే నీ పట్ల నా ప్రభు నవనూతనమైన కార్యం జరిగించబోతున్నారు. ఈరోజు పట్టుదల కలిగి ప్రార్థించి చూడు, ఈరోజే నా ప్రభు అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు మూయబడిన ప్రతి ద్వారం ఇక తెరవబడదు అని ఆలోచనతో ఉన్నావా? పట్టుదలతో కూడిన ప్రార్థన చేయి. నీ ఎదుట నిలబడిన ద్వారాలన్నీ నా ప్రభు తెరవబోతూ ఉన్నారు. పట్టుదలతో కూడిన ప్రార్థన చేశారు గనుకనే సింహపు నోరును మూసి పడవేయగలిగారు. పట్టుదలతో కూడిన ప్రార్థన చేశారు గనుకనే అగ్నిగుండాన్ని చల్లార్చగలిగారు. పట్టుదలతో కూడిన ప్రార్థన చేశారు గనుకనే వారి ఎదుట నిలబడిన ఏ శత్రువులు వారి ఎదుట నిలబడకుండా హతమార్చబడ్డారు. ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే ఈరోజు నువ్వు చేయవలసినది ఒక్కటే, పట్టుదలతో కూడిన ప్రార్థన. నీ శ్రమలో పట్టుదల, నీ కన్నీళ్ళలో పట్టుదల, నీ వేదనలో పట్టుదల, నీ సమస్యలలో పట్టుదలతో కూడిన ప్రార్థన నువ్వు చేయగలిగితే అన్నీ అణచివేయబడతాయి. నీవు సంతోషకరంగా సాగి వెళ్ళగలుగుతావు. నిశ్చయముగా పట్టుదలతో కూడిన ప్రార్థన చేసి చూడండి. నా ప్రభు ఈ దినము నుండే మీ పట్ల నవనూతనమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నారు. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. మరొక దినాన్ని మీరు మాకు దయా కిరీటంగా ధరింపచేశారు. ఈ దినమంతా కూడా మేము ఆనందకరంగా సంతోషకరంగా సాగి వెళ్ళినట్లుగా మీ శ్రేష్టమైన మాటతో మమ్మల్ని ధైర్యపరిచారు. పట్టుదలతో కూడిన ప్రార్థన మేము చేయాలి. పట్టుదలతో కూడిన ప్రార్థన మేము చేస్తే మా ఎదుట నిలబడిన ఆటంకాలు అణచివేయబడతాయి, మేము జయమును చూడగలుగుతాం అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఎందరైతే శ్రమలు, కష్టం, నష్టం, బాధ, శోధనల మధ్యలో నిలబడిపోయి కన్నీరు కారుస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి నాయనా పట్టుదలతో కూడిన ప్రార్థన చేయుటకు మీరు కృపను అనుగ్రహించండి. వాటన్నిటిని బట్టి ఎందరైతే పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నారో తప్పకనైనా ప్రతి కుటుంబం పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రం. ఆటంకాలన్నింటినీ కొట్టివేయబోతున్నందుకై మీకు స్తోత్రం నాయన. ఈ దినమంతా బిడ్డలు పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉండగా ద్వారాలు తెరచి బిడ్డలకు జయమిచ్చి ఆనందాన్ని కలగచేసి శ్రమల మధ్య నుంచి మీరు తప్పించి ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక.